దేశవ్యాప్తంగా దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ క్రాకర్స్ కాల్చిన ఆనందం కనీసం ఉదయం నిద్ర లేచే వరకైనా మిగిలిందో లేదో తెలియదు, కానీ హైదరాబాద్ మహానగరానికి పొల్యూషన్ మాత్రం మిగిలిపోయింది. హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 338గా నమోదైంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరింది వాయు కాలుష్యం. బాణసంచా పేలుళ్లతో భాగ్యనగరం దద్దరిల్లిపోయింది. ఇప్పటికే వాయు కాలుష్యం ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతమే కాదు అంటూ మనందరం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీ గురించి. ఫ్యూయల్ని ఉపయోగించే వాహనాలను పూర్తిగా తీసేసి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ మహానగరం కూడా రోజు రోజుకి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న తరుణంలో దీపావళి సందర్భంగా ఆ కాలుష్య తీవ్రత అత్యధిక స్థాయికి చేరింది, టాప్ లెవెల్కి చేరింది. గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతించినా కూడా మరింత గాలి నాణ్యత క్షీణించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ప్రమాదం ఉంది అంటూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఢిల్లీ అత్యధికంగా ఈ ఎయిర్ క్వాలిటీలో చాలా పూర్ స్టేజ్లో ఉంది, మనందరికీ తెలుసు. అంటే అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఉంది. పొల్యూషన్ పూర్తిగా కమ్మేసింది ఢిల్లీ మహానగరాన్ని. కనీసం అక్కడ గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి సాధారణ పౌరులు కూడా. ఇక దివాళీ లాంటి పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ హైదరాబాద్ మహానగరం ఇప్పుడిప్పుడే ఆ సేఫ్ జోన్లోంచి డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. జాగ్రత్త పడాలి, ఏదో ఒక రోజు ఢిల్లీ లాంటి పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. కానీ నిన్న రాత్రి ఆల్రెడీ ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. చాలా దారుణమైన స్థాయిలో ఎయిర్ క్వాలిటీ నమోదైంది. ఇప్పుడు మళ్ళీ కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒక్కసారి నేను హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన స్థాయిల్ని నేను చెప్తున్నాను. నిన్న రాత్రి 338గా నమోదైనట్లుగా తెలుస్తోంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో సుమారుగా 80 ఉంది. సాయంత్రం 4 గంటల సమయంలో 75 నుంచి 80 స్థాయిల్లో ఉంది. అది స్లోగా 9 గంటలు, 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో సుమారుగా 200కు చేరింది, 200కు పైగా చేరింది. ఇక రాత్రి 9 గంటల సమయంలో 9 నుంచి 10 గంటల సమయానికి వచ్చేసరికి 300కు పైగా చేరింది. 300కు పైగా పొల్యూషన్ స్థాయి. ఆ తర్వాత మళ్ళీ రాత్రి 9 గంటలకు 200 ప్రాంతానికి చేరి ఉదయం 7 గంటలకు తిరిగి సుమారుగా 120 వద్ద సెటిల్ అయింది. అంటే రెగ్యులర్గా ఉండాల్సినటువంటి స్థాయిల కంటే కూడా ఉదయానికి మరొక 30 నుంచి 40 ఎక్కువగానే ఉంది. అంటే నిన్న రాత్రి ఢిల్లీని దాటి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే రెగ్యులర్గా ఢిల్లీ ఉండే పొల్యూషన్ కంటే కూడా నిన్న రాత్రి హైదరాబాద్లో ఎక్కువ పొల్యూషన్ నమోదైంది. ఇక ఢిల్లీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఢిల్లీ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి అంటే సహజంగా ఏ స్థాయిలో ఉండాలి అనేది చూస్తే 0 నుంచి 50 మధ్యలో ఉంటే, 0 నుంచి 50 మధ్యలో ఉంటే అది గుడ్. లేదు 50 నుంచి 100 వరకు ఉంటే మోడరేట్. 100 నుంచి 150 ఉంటే ఇక పూర్ స్టేజ్. అది 150 నుంచి 200 అన్హెల్దీ స్టేజ్, 200 నుంచి 300 సివియర్, 300 నుంచి అంతకు మించి ఉంటే హజార్డియస్. అంటే అది ఒక అత్యంత తీవ్రమైన ప్రమాదకర స్థాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇక సంక్షోభ స్థాయి అది. సో నిన్న మనం సంక్షోభ స్థాయిని టచ్ చేసి వచ్చాం. హైదరాబాద్ మహానగరంలో ఎయిర్ క్వాలిటీ అంటే ఢిల్లీ మహానగరంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రాత్రంతా ఉంది. ఈరోజు ఉదయానికి కూడా అలాగే ఉంది. ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఉండే స్థాయిల కంటే 30 నుంచి 40% డిఫరెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ క్రాకర్స్ అని, క్రాకర్స్ ఏవైనా ప్రమాదమే. గ్రీన్ క్రాకర్స్ ఏంటి, ఏ క్రాకర్స్ ఏంటి,
పెద్ద తేడా ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అన్న సామెత ఇక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పటికే కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి ఆ దారుణమైనటువంటి వాసనతో, పొల్యూషన్తో, మరోవైపు వాహనాల రద్దీతో వచ్చేటువంటి పొల్యూషన్తో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు దీపావళి సందర్భంగా ఈ పొల్యూషన్ పీక్ స్టేజ్కి చేరింది. దీనికి కారణం ఏంటి? సహజంగా 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో కాల్చాలి, అది కూడా ప్రైవేట్ ప్రాంతాల్లో మాత్రమే క్రాకర్స్ని కాల్చాలి. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ క్రాకర్స్ కాల్చడానికి. నిజంగా మీ ఏరియాలో 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఎంతమంది కాల్చారు? సాయంత్రం నుంచి మొదలు పెడితే కొంతమంది మధ్యాహ్నమే మొదలు పెట్టారు అక్కడక్కడ. ఇక సాయంత్రం 5-6 గంటల నుంచి మొదలు పెడితే 9 గంటల ప్రాంతంలో పీక్ స్టేజ్కి వెళ్ళి రాత్రి 1-2 గంటల సమయంలో కూడా క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు చాలామంది. ఇక ఓన్లీ ప్రైవేట్ ప్లేసెస్లోనే కాల్చాలి, పబ్లిక్ ప్లేసుల్లో కుదరవు, అంటే మీ ఇళ్ల ముందు మాత్రమే కాల్చుకోవాలి, మెయిన్ రోడ్ల మీద పార్కుల్లో కుదరదని చెప్పారు. కానీ చాలామంది రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా క్రాకర్స్ కాల్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక పొల్యూషన్ రాక ఏమవుతుంది? బాధ్యతగా కాల్చిన వాళ్ళు ఎంతమంది? ఏదో పండగ కాబట్టి 1-2 కాల్చాలి సరదాగా, లేదంటే పిల్లలతో కాల్పించాలి. చిన్న పెద్ద తేడా లేకుండా 40-50 ఏళ్ల వయసు వచ్చినా సరే వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చి తగలేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా క్రాకర్స్ అనేది పిల్లల సంతోషం కోసం మాత్రమే కాల్చే పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. కేవలం పిల్లల సంతోషం కోసం, పిల్లలకి పండగ అంటే తెలియడం కోసం మాత్రమే క్రాకర్స్ని కాల్చాలి. ఒకవేళ పెద్దవాళ్ళు కాల్చి మీకు అంత సరదాగా ఉంటే 1-2 మీ సరదాగా కాల్చాలి తప్పితే బాధ్యత వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా వేలు ఖర్చు పెట్టి కాల్చి అదేదో పెద్ద ఉద్యమంలాగా, ఏదో యుద్ధం చేస్తున్నట్లుగా, ఉద్యమం చేస్తున్నట్లుగా కాల్చి హైదరాబాద్ మహానగరంలో కాలుష్యాన్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళారు. చిన్నపిల్లలు మాత్రమే కాల్చండి అని చాలామంది చెప్పారు. చిన్నపిల్లలకి పండగ ప్రాముఖ్యత తెలియాలి కాబట్టి, చిన్నపిల్లలకి ఆ సరదాని మనం దూరం చేయకూడదు కాబట్టి. కానీ పెద్దవాళ్ళందరూ చిన్న వయసులో కాల్చిన వాళ్లే కదా క్రాకర్స్ని. ఇంకా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంత భారీ ఎత్తున క్రాకర్స్ని కాలిస్తే పొల్యూషన్ పీక్ స్టేజ్కి చేరకుండా ఎలా ఉంటుంది? కనీసం బాధ్యత అనేది ఉందా? బాధ్యత అనేది కనీసం ఉందా? అందరూ కాల్చారని నేను చెప్పట్లా, కానీ చాలామంది బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇదంతా చేశారు అంటే కేవలం హైదరాబాద్ మహానగరంలో సౌండ్ పొల్యూషన్ని, ఎయిర్ పొల్యూషన్ని చేయడం కోసమే తప్ప మీకు రాత్రి నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆ సరదా ఉంటుందో లేదో కూడా తెలియదు. మరి బాధ్యత ఉండక్కర్లా? కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? మరోవైపు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ క్రాకర్స్ని కాల్చడం వల్ల చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. భారీగా ఆస్తి నష్టం, ఇక దెబ్బలు తగిలి అనేక మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో సరోజినీదేవి కంటి ఆసుపత్రి వద్దకి సుమారుగా 70 మందికి పైగా వచ్చినట్లుగా తెలుస్తుంది. కేవలం నిన్న రాత్రి క్రాకర్స్ కాల్చడం వల్ల సమస్యలతో వచ్చిన వాళ్ళు. సో అసలు అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి తెలుసుకుందాం. పెట్రిషియా ఉన్నారు మా ప్రతినిధి, పెట్రిషియా చెప్తారు అక్కడ పరిస్థితి. నిన్న దీపావళి ఉండడం కారణం వల్ల నిన్న అనేక మందికి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. క్రాకర్స్ కాల్స్తూ కూడా చాలా మంది గాయపడిన సిచ్యువేషన్. మరోవైపు ప్రస్తుతం మనం సరోజిని ఐ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. దాదాపు 50కి మంది పిల్లలు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు, ఓపీకి రావడం జరిగింది. దాంట్లో తీవ్రమైన గాయాలతో కన్ను పోయిన వాళ్ళు, అంటే దాదాపు ఆ చూపు సైట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రాకర్స్ కారణం వల్ల అనేక యాక్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్దాము, ఏం జరిగింది. అనేక కేసెస్, అంటే 1 కాదు 2 కాదు, అనేక కేసెస్లో కూడా పిల్లలందరూ కూడా గాయపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. క్రాకర్స్ కారణం వల్ల అనేక మంది గాయాలు పడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎవరు అడ్మిట్ అయ్యారు? మా హస్బెండ్. ఎక్కడి నుంచి మీరు? మంది శంకర్పల్లి మండలం, గ్రామం పొద్దుటూరు. ఏం జరిగింది అసలు యాక్సిడెంట్? డ్యూటీకి వెళ్ళిండు నైట్. డ్యూటీకి వెళ్ళే టైంలో మోకిలా దగ్గర బాంబు వెళ్ళి కన్నులా పడ్డది. మీ వారు కాల్చలేదు?
మా వారు బయ- చెప్పలేదు, బయట నుంచి వచ్చి కన్నులో పడ్డది. కన్నులకించి బ్లడ్ మొత్తం రక్తము ఇంకా తెల్లగా అది వచ్చి పోయింది. కన్ను రానికే అవకాశం లేదు అని చెప్తురు డాక్టర్లు. ఇప్పుడైతే లోపలికి తీసుకుపోయారు. సర్జరింగ్ చేసినా కానీ కన్ను రావడం కష్టం అని చెప్తురు డాక్టర్లు అయితే. ఏమైందని అడిగిరా? కన్నుకి ఇట్లా పొరలు పోయినాయి అసలు అడిగినాం, అడిగితే కన్ను మొత్తమే ఇట్లా గుడ్డు అనేది మొత్తం పోయింది, రావడం కష్టం అని చెప్తురు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు. ఇప్పుడైతే లోపలికి తీసుకుపోయారు. తీసుకొచ్చినాక డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు మేడం. వ్యక్తితో కూడా మాట్లాడదాము, కన్ను పోయిన వ్యక్తితో కూడా. ఒక్కసారి ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు. ఏం జరిగింది అసలు? కన్ను ఎప్పుడు అసలు ఎక్కడ పటాకి పడిందా లేకపోతే మీరే కాల్చారా? మేము కాల్చిన పటాకి పడ్డదా మరి రాయి వచ్చి కొట్టిందా కానీ చాలా స్పీడ్ వచ్చి తగిలింది. ఆ సమయంలో అక్కడ క్రాకర్స్ కాలుస్తున్న సమయం రోడ్ అవతల వాళ్ళు కాలుస్తారు, నేనేమో పనికోతున్నాను. మీరు చూసుకోలేదా? వాళ్ళు అవతల ఊరు, నేను పనికోతున్నా కదా ఆండు. మరి ఏం తగిలింది మీకు? అదే పటాకి పేలినప్పుడు రాయి వచ్చిందా మరి అది వచ్చి తగిలిందా ఏంది? నేను రోడ్ ఇస్తున్నా, రోడ్ అవతల వాళ్ళు ఇప్పుడు కన్నుకి ఏమైందంటే పలిగిపోయింది. గుడ్డు పగిలిపోయిందా? రాత్రి చెప్పు ఇప్పుడు చూపు వస్తుందని చెప్పారా? 10% దాదాపు 50కి పైన పిల్లలు కూడా అడ్మిట్ అయ్యారని తెలుస్తుంది. దాంట్లో పలువురికి మాత్రం సీరియస్గా ఉంది. నలుగురిని మాత్రం ప్రస్తుతం సర్జరీ ఇవాళైతే జరుగుతుంది. అనేక మందికి సర్జరీస్ జరుగుతున్నాయి. చూపు కూడా చాలా ప్రమాదవశాత్తు కూడా అనేక మంది ఎన్ని ప్రికాషన్స్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నెగ్లిజెన్సీ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా సూపర్వైజ్ చేయరు, వాళ్ళని అలా వదిలేస్తారు క్రాకర్స్ ఇచ్చి. చాలామంది కూడా దగ్గరుండి వాళ్ళకి కొంచెం దూరం డిస్టెన్స్లో కాల్చమని ఎంత చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు పట్టించుకోరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. పసిపిల్లలు చెప్పాలంటే 10 ఏళ్ళు కూడా ఉండరు. అటువంటి వాళ్ళకి చూపు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సిబ్బంది కూడా మొత్తం అంతా మేము చూసుకుంటున్నాము, ఫ్యాకల్టీ అంతా కూడా ఉంది. సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 50కి మంది అడ్మిట్ అయ్యారు. ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ప్రికాషన్స్ మేము ఎప్పుడూ చెప్తుంటాం, అదేవిధంగా ప్రికాషన్స్ పాటించాలి. కాటన్ దుస్తులు వేసుకోవాలి, అదే కాకుండా కాటన్ క్లోత్స్తో పాటు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తల్లిదండ్రులు సూపర్వైజ్ చేయాలి. ఇవన్నీ కూడా చేయట్లేదు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా 2 రోజులు కూడా దివాళీ ఉంటుంది. మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎం ఉన్నారు. నిన్నటి నుంచి కేసులు వస్తూ ఉన్నాయి. ఎంత ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ అందుబాటులో? ఎంతమంది పిల్లలు వచ్చారు గాయాల పాలై? నిన్న నుంచి మాకు 47 కేసెస్ వచ్చాయి. అందులో 23 వర్ గ్రీవస్ ఇంజురీస్, చాలా పెద్ద గాయాలు. 18 వర్ చిల్డ్రన్. 4 కేసెస్ మేము అడ్మిట్ చేసాము. అందులో 2 ఆర్ చిల్డ్రన్ అండ్ 2 ఆర్ అడల్ట్స్. ఆ కేసెస్కి ఇప్పుడు చూసి ఆపరేషన్ థియేటర్కి కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తాము. ఎంతమంది పిల్లలకి సివియర్గా ఉన్నాయి? చూపు వచ్చే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమందికి లేవు? 23 గ్రీవస్ ఇంజురీస్లో 10 మాత్రం పిల్లలు సివియర్ ఉన్నాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ పైన పెట్టాము. చూపు రక్తం వచ్చింది కన్నులో, సో అది రక్తం తక్కువ అయితే చూపు గురించి చెప్పగలము. ఎప్పుడైతే 2 చిల్డ్రన్ అడ్మిట్ ఉన్నాయి ఆల్రెడీ. నల్లగుడ్డు పాప పైన దెబ్బ తగిలింది. సో దానికి మేము ఆపరేషన్ చేసి 3 monthsలో ఎట్లా వస్తుంది చూపు చూడాలి. అంటే దాదాపు అందరు కూడా క్రాకర్స్ పేల్చిన వాళ్ళైనా, ఎవరైనా ఇంకా వేరే యాక్సిడెంట్స్తో కూడా వచ్చారు? యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు రాకెట్ వచ్చి తగలడం వల్ల అట్లాంటిది అయినాయి. ఇంకా చిన్న పిల్లలు పటాకా ఎందుకు బస్ట్ అవ్వట్లేదని చూసినప్పుడు వచ్చి తగిలింది. సో యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. వెరీకి అంటే ఎందుకు ఇటువంటివి చాలాసార్లు అనేక మంది దీని అవేర్నెస్ ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, మంచి దృష్టిలో వేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కాటన్స్ ఇవన్నీ. ఏంటి దీనివల్ల ఎట్లా అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి? ప్రొటెక్టివ్ ఐవేర్ యూస్ చేయడం లేదు. 2 వీలర్స్ పైన వెళ్ళినప్పుడు గాగల్స్ అయినా, వైట్ గాగల్స్, బ్లాక్ గాగల్స్ అయినా వేసుకోవాలి. ఇంకా చిల్డ్రన్కి సూపర్విజన్లో పెట్టుకోవాలి, అడల్ట్స్ చూస్తూ ఉండాలి. ఇదంతా చేస్తే సేఫ్గా జరుగుతుంది. ఎంత ఏజ్ పిల్లల వరకు వచ్చారు? మా దగ్గర 4 years to 12 years, 13 years వరకు వచ్చారు. ఫ్యాకల్టీ అంతా ఉందా ఇక్కడ మొత్తం అంతా చూసుకోవడం? 7 డాక్టర్స్, నాతో 2 సీనియర్ రెసిడెంట్స్, ఇంకా 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. రాత్రి మొత్తం మేము ఉండి చూసాము అందరు. అంటే మొత్తం మీద కూడా పిల్లలని ఎప్పుడు కూడా
జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఖచ్చితంగా ఉంది. మరోవైపు దుస్తులు, కాటన్ దుస్తులు మాత్రమే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రాకర్స్ అనేవి నైలాన్ సిల్క్కి తొందరగా పట్టుకుంటాయి. ఇటువంటివి కూడా జాగ్రత్తలు తీసుకోరు. మరోవైపు అనేక మంది సరోజిని ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందరు కూడా చిన్న ఏజ్ పిల్లలు 4, 5, 10, 11, 12 ఇయర్స్ పిల్లలు, వీళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు క్రాకర్స్ వాళ్ళ మీద పడడం, కన్ను పోవడం ఇటువంటివి చాలా జరిగాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా. రైట్, మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. పెట్రిషియా వెళ్ళి అక్కడ కవర్ చేశారు స్పెసిఫిక్గా సరోజినీ దేవి హాస్పిటల్ వద్ద. ఆ ఒక్క హాస్పిటల్లోనే పదుల సంఖ్యలో ఉన్నారంటే, 50 మందికి పైగా ఉన్నారంటే, ఇక మిగతా హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనం ఎన్ని వేల మంది గాయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చిన వాళ్ళే కాదు, చాలామంది కాల్చకపోయినప్పటికీ వేరే వాళ్ళు కాలుస్తుంటే జరిగినటువంటి ప్రమాదాల్లో గాయపడ్డవాళ్ళు. అట్ ది సేమ్ టైం నిన్న రాత్రి ఎంతోమంది పెట్ పేరెంట్స్ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పెట్స్ చాలా దారుణంగా ఇబ్బంది పడ్డాయి, అవి భయపడ్డాయి, ఒక ట్రామటైజ్ సిచ్యువేషన్కి వెళ్ళాయి చాలా పెట్స్ అంటూ కూడా చాలామంది కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ హెవీ సౌండ్స్కి మనలాంటి వాళ్ళే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే, అలాంటిది ఇక చిన్న చిన్న పెట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే బాధ్యత లేకుండా క్రాకర్స్ని కాల్చడం అనేది ఒక పెద్ద సమస్య. అంటే ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది, ఈ క్రాకర్స్కి సంబంధించి క్రాకర్స్ కాల్చడాన్ని సమర్థిస్తున్నారా అన్నప్పుడు 43% మంది ఎస్ అంటే 57% మంది నో అని చెప్తున్నారు. అలాగే మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దేవన్న నాగసాయిరామ్ కామెంట్ చేస్తున్నారు, ఎస్టర్డే మొత్తం పొల్యూషన్ అంటూ కామెంట్ చేశారు. ఖచ్చితంగా. మరోవైపు స్వాతి సి కామెంట్ చేస్తున్నారు, హిందూ పండగలప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ గుర్తొస్తాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మరి గార్బేజ్ ట్రక్స్కి బాయ్కి గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. అవి ఇవ్వడం ఇష్టం లేక చాలామంది తీసుకువెళ్ళి పడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. మరి వాటి పొల్యూషన్ కాదా అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మనకి బాధ్యత ఉండాలి. ఇది ఒక ఇది కేవలం రిలీజియస్ అంశంగానే మనం చూడలేం కదా. మన పండగని మనం చేసుకున్నప్పటికి కూడా అందరం పొల్యూషన్ బారిన పడుతున్నాం. ఇది కేవలం రిలీజియస్ అంశం మాత్రమే కాదు, రిలీజియస్ కోణంలో మాత్రమే చూడొద్దు. మిమ్మల్ని పండగ చేసుకోవద్దని, క్రాకర్స్ కాల్చొద్దని ఎవరు చెప్పలేదు. కానీ బాధ్యతగా చేయాల్సిన ఉంది కదా, అవసరం ఉంది కదా. 8 గంటల నుంచి 10 గంటల లోపు కాల్చండి అంటే రాత్రి 1, 2 అయినా సరే మోతలు ఆగలేదు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పండగ అనేది, ఎస్పెషల్లీ క్రాకర్స్ కాల్చడం అనేది చాలా బాధ్యతతో చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎంత పొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఇదే పొల్యూషన్ రేపు మీ పిల్లలు పీల్చుకోరా? మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఈ పొల్యూటెడ్ ఎయిర్నే కదా పీల్చుకోవాల్సింది. మరి వాళ్ళ విషయంలో మీకు బాధ్యత లేదా? ఒకవేళ మీరు క్రాకర్స్ కాల్చాల్సి వస్తే చిన్నపిల్లలతో కాల్పించండి. వాళ్ళని పండగలకు దూరం చేయడం కరెక్ట్ కాదు. పండగలు అంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి క్రాకర్స్ వాళ్ళతో కాల్పించండి. పండగ అంటే ఏంటో వాళ్ళకి చూపించండి, వాళ్ళకి ఆ సరదాని ఇవ్వండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా లక్షలకు లక్షలు, వేలకు వేలు పెట్టి క్రాకర్స్ తీసుకొచ్చి రాత్రి 1 గంట 2 గంటల వరకు కాలిస్తే దాంట్లో బాధ్యత ఏముంది? పండగ జరుపుకోవడం తప్పు కాదు, కానీ బాధ్యతగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆల్రెడీ మనం డేంజర్ జోన్లో ఉన్నాం ఎయిర్ క్వాలిటీ విషయంలో. ఇలాగే కంటిన్యూ అయితే అతి కొద్ది సంవత్సరాల్లోనే మనం ఢిల్లీని రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు మనం బాధ్యతగా లేకపోతే ఎలా? సరే, మీ పండగ మీరు చేసుకున్నారు, మరి ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి ఏంటి? అదే ఎయిర్ మీరు పీల్చాలిగా, మీ పిల్లలు పీల్చాలిగా, మీ పెట్స్ సఫర్ అవుతాయి కదా. వాటి వల్ల మళ్ళీ ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే ఎవరిని మీరు బ్లేమ్ చేస్తారు? బాధ్యత మనం ఇండివిజువల్గా తీసుకోవాలి కదా బాధ్యతలు. ఏ పండగైనా, హిందువుల పండగ, క్రిస్టియన్స్ పండగ, ముస్లిమ్స్ పండగ అనేది కాదు, బాధ్యత అనేది ఉండాలి. రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చేమో, కానీ ఎమోషనల్గా చూడకూడదు. అన్ని విషయాల్ని బాధ్యతగా చూడాలి. ఒక పని చేస్తే బాధ్యతగా చేయాలి. రైట్, మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి ఈయన తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూ జోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.